అది ఒక్కరికి అవసరం లేదు నుంచి మీకు తెలుసా లేదా? అప్పుడు కౌరవులు ఏం చేశారు? ఆవిడి భర్తని అవమానించాలని సిగ్గు లేకుండా ఒక ఆడదని, ద్రౌపది అమ్మని సభలోకి తీసుకొచ్చి ఆ అమ్మ చీర లాగారు. ఎందుకు? భర్తని కొట్టడానికి. వాళ్ళకి వేరే దారి దక్కలేదు, ఒక ఆడది దక్కింది వాళ్ళకి. అట్లానే మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని, ఆయనకి ఎదురు దెబ్బ కొట్టాలని వాళ్ళకి తెలిసి నా పేరు లాగారు, నా శీలాన్ని గురించి వాళ్ళు మాట్లాడారు. అది ఒక్కరికి అవసరం లేదు. ధైర్యం ఉంటే మొగాడుగా నుంచుని మాట్లాడాలి, కానీ ఒక్క స్త్రీని లాగకూడదు. మీరందరూ కూడా ఇక్కడ చాలా మంది మొగాళ్ళు ఉన్నారు. ఒక్క స్త్రీ గురించి మీకు మాట్లాడే హక్కు ఎవరికి లేదు ఇక్కడ. ఏ స్త్రీ ఎట్లాంటిదో తనకి తెలుసు, తన జీవితం గురించి తెలుసు. అది మనం నేర్చుకోవాల్సింది అక్కడంతా. అది అన్నీ అయిన తర్వాత ద్రౌపదికి కృష్ణుడే దిగి వచ్చి ఆవిడికి సహాయం అందించాడు. అట్లా ప్రజల్లో దేవుడు వచ్చి, అట్లా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కుటుంబం కానీ ప్రజల్ని దేవుళ్ళుగా మా కుటుంబంకి నుంచున్నారు. అది నేను ఎప్పుడూ మర్చిపోను. ప్రతి సందర్భంలో మా కుటుంబంలో చాలా జరిగినాయి మా జీవితాలు. ఇది స్త్రీని మర్యాదించాలి, స్త్రీ ఒక అమ్మ లాంటిది అనేది మీరందరూ మర్చిపోకూడదు. అది మీ అందరికీ గుర్తు చేయడానికి ఇది చెప్పేది ఈ విషయం. నేను ఏనాడు 10 మంది ముందల ఆ విషయం ఏనాడు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఆ ద్రౌపది అమ్మని ఆ గుడిలో చూశాను కనుక మీకు ఒకసారి విన్నవించాలని నా మనసులో ఏముంది అని నేను మాట్లాడాను. అది నేను ఎవరికి అక్కర్లేదు. నా భర్తకి తెలుసు, అందరికీ తెలుసు నేను ఎట్లాంటి దాన్ని. సో దట్స్ నాట్ రైట్. అది నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు. అయితే గతంలో ఇదే అంశానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు అపోజిషన్ ఉన్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు జరిగిన టైంలో ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి ఆ విషయాన్ని చూద్దాం. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ ముందు మనసుతో ఆశీర్వించమని కోరుతూ. అది ఆ రోజు ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన భావోద్వేగానికి లోనవుతూ ఒక్కసారిగా అది సంచలనంగా మారింది. ఎందుకంటే దాదాపుగా చంద్రబాబు కన్నీరు పెట్టుకున్న సందర్భం చాలా అరుదు. ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం. ఆ సందర్భంలో రైట్, ఒక్కసారి చంద్రబాబు కన్నీరు పెట్టుకుని ఒకసారి ఆ విజువల్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఆల్ రైట్, కంటిన్యూ చేద్దాం. అసలు నారా భువనేశ్వరి అక్కడ చేస్తున్న కమెంట్స్ ఏ కాంటెక్స్లో, మరి ముఖ్యంగా ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఏమైనా మాట్లాడడం జరిగిందా, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, నారా భువనేశ్వరి అక్కడ చేస్తున్న కమెంట్స్కి సంబంధించి ఆఫ్ ది రికార్డ్కి ఇంకేమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? అండ్ దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫ్యాక్ట్ ఏ కాంటెక్స్లో ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది నారా భువనేశ్వరి? సచిన్, ఏదైతే కుప్పం నియోజకవర్గంలో 2 రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ 2వ రోజు నారా భువనేశ్వరి పర్యటన సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కుప్పంలో ఏదైతే అనగానపల్లి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ధర్మరాజుల దేవాలయానికి ఇవాళ వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా కూడా నారా భువనేశ్వరి స్వామి దర్శనం తర్వాత బయట వచ్చి భావోద్వేగాన్ని కూడా లోనైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక సంచలనమైనటువంటి ఆమె వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే నేడు నెలకొన్నటువంటి స్త్రీల మీద జరుగుతున్నటువంటి అరాచకాల మీద స్పందిస్తూనే అదే రకంగా గతంలో తన మీద జరిగినటువంటి ఏదైతే వ్యక్తిగత హననం చేసే విధంగా కూడా రాజకీయ కోణంలో తన భర్తను ఎదుర్కోలేక ఒక శ్రీమూర్తి మీద ఏ రకంగా ఎవరైతే అపోజిషన్ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల మీద కూడా ఆమె తీవ్ర స్థాయిలో కూడా ఒక భావోద్వేగాన్ని కూడా లోనవుతూ కూడా వివరించినటువంటి పరిస్థితి. ఏదైతే
పురాణాలు ఏదైతే ద్రౌపది జరిగినటువంటి ఆ సంఘటన కూడా ఆమె గుర్తు చేస్తూ ఒక మగవాడిని ఎదుర్కొనేందుకు మరొక మగవాడు ఢీకొనలేక ఒక స్త్రీని చీరబట్టి లాగినటువంటి ఆ యొక్క అంశాన్ని కూడా తెలియజేస్తూనే ఆమె భావోద్వేగానికి కూడా లోనింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే గడిచినటువంటి ఆ యొక్క అసెంబ్లీ సాక్షిగా ఏదైతే గతంలో ఆమె మీద వచ్చినటువంటి వ్యాఖ్యల మీద కూడా ఆమె తీవ్ర స్థాయిలో మనస్తాపానికి గురవుతూనే కొంత భావోద్వేగానికి కూడా లోనుంటూ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా స్త్రీని ఒక తల్లిలాగా చూడాలి, ఎందుకంటే స్త్రీ అంటే స్త్రీకున్నటువంటి స్థానం వేరు, ప్రతి ఒక్కరు కూడా స్త్రీని గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంతేగాని అగౌరవపరిచేట కోణంలో కూడా ఉండకూడదు. రాజకీయంలో కూడా స్త్రీల పట్ల కూడా ఒక వ్యక్తిగత ఏదైతే ఒక తల్లి భావంతో మెలగాలే తప్ప రాజకీయ కోణంలో ఎదుర్కోలేక మరో మగాడితో ఎదుర్కోలేక స్త్రీల మీద ఆరోపణలు చేయడం కూడా సబబు కాదన్న ఉద్దేశంతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే గతంలో నుంచి కూడా ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మనం చూసాం, నారా చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలో తన పత్ని పట్ల వచ్చినటువంటి వ్యాఖ్యల మీద కూడా ఆయన కూడా తీవ్ర స్థాయిలో కూడా భావోద్వేగానికి గురయ్యి అసెంబ్లీ నుంచి కూడా శబ్దం చేసి కూడా బయట వచ్చినటువంటి అంశాన్ని కూడా మనం గతంలో చూసాం. అయితే ఇవాళ నారా భువనేశ్వరి ఈ యొక్క అంశం మీద మాట్లాడడం మాత్రం ఇది ఒక హాట్ టాపిక్ గానే మారిందని చెప్పాలి. ఎందుకంటే గతంలో నుంచి కూడా ఆ అంశం మీద మాట్లాడినప్పటికీ కూడా ఈ స్థాయిలో ఆమె ఎప్పుడూ కూడా ఇంత భావోద్వేగంగా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. బహుశా ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె ఇంతలా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక మామూలుగా మాట్లాడినటువంటి వ్యవహారమే ఉంది తప్ప ఈ స్థాయిలో వివరణగా ప్రజలకు అర్థమయ్యేలాగా కూడా ఇంత భావోద్వేగం బాధపడినటువంటి అంశాన్ని కూడా ప్రత్యేకించి ప్రజల ముందు కూడా ఎప్పుడూ పంచుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ మాత్రం కుప్పం పర్యటనలో ఉన్నటువంటి నారా భువనేశ్వరి ఈ వ్యాఖ్యలు చేయడం, ఈ రకంగా వివరణ ఇవ్వడంతో కూడా బాధపడుతూ చెప్పడం కూడా ఆడున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కూడా కొంత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని చెప్పారు. ఎందుకంటే ఇంతలా బాధపడుతుంది, మా నాయకుడిని ఎదుర్కోలేక ఈ రకంగా ఈ మీద నిందలు వేశారన్నటువంటి కోణంలో కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా కొంత ఆవేదన చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా నారా భువనేశ్వరి మాత్రం స్త్రీలను గౌరవించాలి, అదే రకంగా ఎదుటి మగవాడిని ఇంకో మగవాడు ఢీకొనాలంటే వారు ఢీకొనాలి, కానీ మధ్యలో మహిళని కించపరిచేలాగా మహిళల మీద దాడులు చేయడం సబబు కాదన్నది కూడా ప్రధానంగా నారా భువనేశ్వరి వ్యాఖ్య చేసినటువంటి పరిస్థితి. సత్యం. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా